హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్నీ కూడా మన జీమెయిల్లోకి ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇలా బ్యాకప్ తీసుకోవడం వల్ల మన ఫోన్ డెడ్ అయినా గానీ, మన ఫోన్ ఎక్కడైనా పడిపోయినా గానీ, లేదా మన ఫోన్ ని రీస్టార్ట్ చేసుకున్నప్పుడు గానీ మనం పోగొట్టుకున్న కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా తిరిగి పొందడానికి ఈ బ్యాకప్ ఉపయోగపడుతుంది. ముందుగా మీ ఫోన్లో ఉన్న డైల్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్స్పై ట్యాప్ చేయండి. కాంటాక్ట్స్పై ట్యాప్ చేయగానే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు టాప్లో రైట్ సైడ్ కార్నర్లో ఉన్న 2 డాట్స్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇందులో సెట్టింగ్స్పై ట్యాప్ చేయండి. ఇందులో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్పై ట్యాప్ చేయండి. మళ్ళీ ఇందులో ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైజెస్ పై ట్యాప్ చేయండి. ఫస్ట్లో కనిపిస్తున్న ఆల్ కాంటాక్ట్స్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నేను మై కాంటాక్ట్స్ అని నేమ్ ఇస్తున్నాను. టిక్ మార్క్ పై ట్యాప్ చేయండి. ఈ కాంటాక్ట్స్ ఫైల్ VCF ఫార్మేట్లో ఉంటుంది. సేవ్ పై ట్యాప్ చేయండి. ఇది డైరెక్ట్గా మన ఫోన్ స్టోరేజ్లో ఉన్న డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు మన ఫోన్లో ఒక్కొక్కటిగా సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ చేసి మన ఫోన్ స్టోరేజ్లో ఒక VCF ఫైల్ రూపంలో సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ని ఏ విధంగా మన జీమెయిల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇందులో గూగుల్ కాంటాక్ట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్లో ఉన్న గూగుల్ కాంటాక్ట్స్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇంపోర్ట్ కాంటాక్ట్స్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని అడుగుతుంది. ఇక్కడైతే మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న VCF ఫైల్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇందాక కాంటాక్ట్స్ VCF ఫైల్ను డౌన్లోడ్స్లో సేవ్ చేసాం కాబట్టి డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. టాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ పై ట్యాప్ చేయండి. ఇందులో డౌన్లోడ్స్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సేవ్ చేసిన VCF ఫైల్ని ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు కింద ఉన్న ఇంపోర్ట్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇంపోర్టింగ్ మై కాంటాక్ట్స్ VCF అని కింద చూపిస్తుంది. 5 సెకండ్స్లో మొత్తం మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మన జీమెయిల్ అకౌంట్కి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా మనం మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని బ్యాకప్ తీసుకొని మన జీమెయిల్ అకౌంట్లో దాచుకోవచ్చు. అంతేకాకుండా మీరు డౌన్లోడ్ చేసిన కాంటాక్ట్స్ VCF ఫైల్ని గూగుల్ డ్రైవ్లో కానీ, వేరే జీమెయిల్ అకౌంట్లో కానీ, వేరొక ఫోన్ స్టోరేజ్లో కానీ వాట్సాప్ ద్వారా సెండ్ చేసుకొని దాచుకోవచ్చు. ఈ విధంగా మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ను బ్యాకప్ తీసుకొని మన జీమెయిల్ అకౌంట్లో దాచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.